హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు రెడ్ అలర్ట్ ఏంటంటే ముంతా తుఫాన్ చాలా తీవ్రంగా మరి ఓళ్లపై విరుచుకుపడుతూ మరి దానికి జాలి కానీ దయ కానీ లేకుండా ప్రతి పంట పొలాన్ని కూడా నాశనం చేస్తూ ఈరోజు ప్రతి చెట్టుని కూడా కబళించేస్తూ ముంతా తుఫాను ఒక తీవ్రమైన ప్రభావంతో మనపై విరుచుకుపడుతుంది ఫ్రెండ్స్. దానికి ఏమాత్రం మనం జడవకుండా ఈ రోజున ప్రతి పరిస్థితిని కూడా మనం ఎదుర్కొని మళ్ళీ నిలబడి మన జీవితాన్ని ముందుకు సాగించేలాగున ఇది ఫ్రెండ్స్. ఇదిగో ముంతా తుఫాన్ రాత్రి నుంచి నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది వర్షం. ఒక పక్క గాలులు కూడా తీవ్రమైన గాలులు వేస్తాయని చాలా మళ్ళీ టీవీ ఛానల్ అయితేనేమండి, ప్రభుత్వం వారు అయితేనే ఇంటింటికి వచ్చి మరీ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, గాలు చాలా తీవ్రమైన గాలులు వస్తుంటాయి. మీరు ఏమాత్రం అనుమానం వచ్చినా కొంచెం సేఫెస్ట్ ఇళ్ళకి వెళ్ళిపోండి, లేకపోతే సచివాలయం దగ్గర రమ్మని కూడా వాళ్ళు మరి ఇంటింటికి వచ్చి అయితే వాళ్ళ ఒక సలహానైతే ఇచ్చి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి. పిడుగులు పడే అవకాశం ఉంది. ఓ పక్క ఏమో చాలా తీవ్రమైన గాలులు, చెట్లు కూలి ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా ఈరోజు ప్రయాణాలు తగ్గించి లేకపోతే మన పని పాటలు కూడా కొంచెం ఆఫ్ చేసుకొని కొంచెం సేఫెస్ట్ ప్లేస్లోనే ఉంటే మంచిది అనుకుంటున్నాను. ఇప్పుడు సమయం వచ్చేసి ఉదయం 11 గంటలు అవుతుంది. అయినప్పటికీ కూడా కొంచెం మబ్బులతో ఫుల్గానే ఉంది. కొంచెం ఏ క్షణాన వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ప్రయాణాలు అంటే వాయిదా వేసుకోవాలి. చంటి పిల్లలకు కూడా స్కూల్స్ దాదాపు నిన్న ఈరోజు కూడా సెలవు ఇచ్చేశారు. మరి తీవ్రమైన ఎదురుగాలుల దృష్ట్యా లేకపోతే తీవ్రమైన తుఫాన్ దృష్ట్యా వాళ్ళు కూడా అనుకోకుండా ఈరోజు నిన్న కూడా సెలవు ఇచ్చేశారు. కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అవ్వమని చెప్పారు. ప్రైవేట్ క్లాసులని ఆ క్లాసులని ఈ క్లాసులను కూడా పిల్లలు ఏమాత్రం మరి ఇబ్బంది పెట్టినా నేను సహించేది లేదని మరి ముఖాముఖిగానే మరి కలెక్టర్ గారు మరి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు చెప్తూనే కాదు, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండి మనం ఈ ముంతా తుఫాన్ కూడా చాలా శక్తివంతంగా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేద్దాం ఫ్రెండ్స్. చాలా వరకు ప్రయాణాలు తగ్గించేసి బైక్ వేసుకెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి. గాలి వచ్చినప్పుడు సేఫెస్ట్ ప్లేస్లో ఉండాలి. చెట్లు గట్టా ఇరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం ఆ చెట్లకు కూడా కొంచెం దూరంగా ఉండే పొలాన్ని రైతులు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. మరి ఎత్తైన చెట్ల దగ్గర ఉండడం వలన పీడి పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆ చెట్ల దగ్గర కూడా లేకుండా కొంచెం సేఫెస్ట్ ప్లేస్లో దూరంలో ఒక షాట్ని కట్టేసి వాటికి గడ్డేసి రైతులు కూడా ఇళ్ళకు వచ్చేసి కొంచెం సేఫ్గా ఉంటే బెస్ట్ అని నా అభిప్రాయం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ముంతా తుఫాన్ని చాలా సమర్థవంతంగా మరి చాలా టెక్నిక్ కింద ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నిన్న నుంచి వర్షం అలాగా నాన్ స్టాప్ కురుస్తూనే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏం లేదు. కాకపోతే ఈ రాత్రి కూడా చాలా మరి తుఫాను చాలా తీవ్రంగా అందుకుంటుందని చెప్తున్నారు. దాదాపు 3-4 జిల్లాలు అయితే మరి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, మన పశ్చిమ గోదావరి జిల్లా కూడా కొంచెం రెడ్ అలర్ట్లోనే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలని కొంచెం ఆదేశాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏదేమైనా మనం ముంతా తుఫాన్ని కొంచెం ధైర్యంగా ఎదుర్కొని కొంచెం సేఫెస్ట్ ప్లేస్లో ఉంటే మంచిదని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.